గట్టిగా చెప్తారనగలి వెంటనే అక్కడ కూడా వందనాలు గట్టిగా చెప్తారు. చాలా సంతోషం మీ అందరినీ ఈ విధంగా చూడటం. వాక్యంలోకి వెళ్ళిపోదాం. సమయం తక్కువగా ఉంది, గంట అయితే చెప్పను, అందులో అనుమానం లేదు. త్వరగానే ముగిస్తాను. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయంలో కొన్ని వచ్చిన భాగాలు చదువుకుందాం, ధ్యానం చేద్దాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము, అది అండర్లైన్ చేయడం అన్నమాట. ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, అది అండర్లైన్ చేయండి. చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు అండర్లైన్ చేద్దాం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటికీ మీ పాదాలు పట్టుకునే ఉన్నాను ప్రభువా. ఎందుకంటే నా తండ్రి, నాకైతే శక్తి లేదు, జ్ఞానము లేదు, తెలివితేటలు లేవు, వివేచన లేదు. అయితే ఒకటే ఉంది, నాకు ఆశ ఉంది. మీ మాటలు జీవము గల మాటలు ప్రభువా. ఈ మాటలు సంఘం యొక్క హృదయ లోతులలో నాటించే శక్తి గల, ప్రేమ గల దేవుడు మీరే. దయచేసి అవసరమైన సంఘ సత్యములు మీరే మాట్లాడమని సిలువ చాటున నన్ను మరుగుపరిచి, అయ్యా మళ్ళీ బతిమలాడుతున్నాను, మీరే సహాయం దయచేయమని, మీరే ప్రకటించమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము ఈ 147వ కీర్తనలో యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, మన దేవుడు మంచివాడు, యెహోవా మంచివాడు అని చదువుకున్నాం. నేను త్వరగా ముగిస్తాను, దయచేసి అందరూ కూడా వాక్యం మీద ధ్యాస పెట్టాల్సిందిగా కూర్చున్నాను. అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఈ 147వ కీర్తన చాలా ప్రత్యేకమైన కీర్తన. ఇది ఎప్పుడు రాయబడిందో అన్న విషయాలు ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ సందర్భం కూడా మనకు అవసరం కాబట్టి. మరి క్రీస్తు పూర్వం 440 సంవత్సరాల క్రితము, అంటే ఇప్పుడున్న 2024 సంవత్సరాలు కలుపుకోవాలి, దాదాపుగా 2064 సంవత్సరాల క్రితం ఈ కీర్తన రాయబడింది. జాగ్రత్తగా వినాలి అందరు కూడా. ఈ కీర్తన రాయడానికి కొన్ని సంవత్సరాల ముందు ఒక ప్రవక్త, మంచి ప్రవక్త, యెషయా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలీయుల ప్రజలు భక్తిహీనతతో జీవిస్తూ దేవునికి అవిధేయుతులుగా ఉన్నారు. చాలాసార్లు మీరు మారండి అని చెప్పినా కానీ వాక్యం ద్వారా మరి వినకపోగా దేవునికి అవిధేయంగా ఉన్నారు. తర్వాత యెషయా 50 సంవత్సరాలు ప్రవచించాడు, హబక్కుకు చెప్పాడు, నహూము ప్రవచించారు. మీరు ఈ విధంగా దేవునికి అవిధేయతగా ఉంటే మరి దేవుడు మిమ్మల్ని చెరకు పంపిస్తాడు, చెరలోకి వెళ్ళిపోతారు, దేవుని యొక్క పట్టణం నాశనమైపోద్ది అని చెప్పినా వినలేదు. మరి ముగ్గురు ప్రవక్తలు యెషయా, హబక్కుకు, నహూము చెప్పిన తర్వాత ఇర్మియా వచ్చారు. ఇర్మియా కూడా 40 సంవత్సరాలు విలపిస్తూ ప్రవచించినా కానీ ఇశ్రాయేలు ప్రజలు మాట వినలేదు. ఒక్కసారిగా బబులోను చెరకు పంపించడం జరిగింది. మరి యవనస్తుల్ని, చాలామంది యవనస్తులు చెరకెళ్ళిపోయారు. యెరూషలేము పట్టణమంతా నేలమట్టమైంది, దేవాలయాన్ని పడగొట్టడం జరిగింది శత్రువులు. ఆ బంగారు ఆభరణాలు, వెండి అంతా కూడా అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడం జరిగింది. మరి
చాలా దారుణమైన విషయం చరిత్రలో ఏముంటుందంటే, ఆ గోడకున్నటువంటి బంగారాన్ని కూడా గీక్కొని బబులోని చెరకి వాళ్ళంతా కూడా తీసుకెళ్ళిపోయారు. అంత దారుణం. అంత సొలొమోను కట్టినటువంటి అంత ఆ యొక్క మందిరం యొక్క వైభవం అంతా కూడా వెళ్ళిపోయింది. మరి అయితే ఒక గొప్ప వాగ్దానం చేశాడు. ఏమనంటే, ఎవరైతే 70 సంవత్సరాల తర్వాత నాకు ప్రార్థన చేస్తే వారిని నేను మళ్ళీ తిరిగి యెరూషలేముకు తీసుకొస్తాను అని ఇర్మియా ద్వారా వాగ్దానం చేశాడు ప్రభు. మరి 70 సంవత్సరాల తర్వాత దానియేలు ప్రార్థన చేశారు. దానియేలు ప్రార్థన చేస్తే యూదులు తిరిగి వచ్చారు. దాదాపుగా 47-50 వేల చిల్లరగా వచ్చారు. మరి వచ్చి బలులు అర్పించారు. అయితే మందిరము కట్టబడలేదు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. మళ్ళీ హగ్గై ద్వారా, మీరు సరంబి వేసిన గుడారంలో నివసిస్తున్నారు, మీరు సొంతంగా మీ కార్యములు చూసుకుంటున్నారు కానీ మందిరమును మీరు పట్టించుకోలేదు అన్నప్పుడు మళ్ళీ హగ్గై ద్వారా హెచ్చరించినప్పుడు 120 రోజులు ఉపవాసం ఉండి నెహెమ్యా ద్వారా ఆ కట్టబడిన ప్రాకారాలన్నీ కూడా, మందిరం కట్టబడింది కానీ ప్రాకారాలు కట్టబడలేదు. నెహెమ్యా 120 రోజులు 30 ఉపవాసం ఉండి ప్రాకారాలు కట్టబడానికి వచ్చాడనమాట. అయితే ప్రాకారం కట్టబడిన తర్వాత ఆ ప్రాకారం చాలా పెద్దది. మామూలు మన గోడ ప్రాకారం కాదు, దాదాపుగా 10 గుర్రములు వెళ్ళేటువంటి ప్రాకారం అది. ఆ ప్రాకారానికి గుమ్మములు 8 ఉన్నాయి. ఆ మత్స్యపు గుమ్మము, మరి గొర్రెలకు సంబంధించిన గుమ్మము, నీటి గుమ్మము, ఇవన్నీ ఉన్నాయి. ఆ నీటి గుమ్మము దగ్గర, వింటున్నారా, ఆ నీటి గుమ్మము దగ్గర అక్కడ సహోదరులందరినీ, ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూర్చోబెట్టి ఎజ్రా ధర్మశాస్త్రము తీసి బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉన్నప్పుడు మరి ఉదయ కాలం నుంచి సాయంకాలం వరకు ఎజ్రా బోధిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు నిలబడి ఏం చేస్తారంటే వాక్యం వింటున్నారు. మనం కాసేపు కూర్చోలేకపోతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇశ్రాయేల్ ప్రజలు ఆ వాక్యం విన్నారు. వాక్యం విని ఎక్కి ఎక్కి ఏడ్చారు. అప్పుడు మాట్లాడతాడు, ఇది ఏడ్చే సమయం కాదు, ఇది దేవునికి స్తోత్రము చేసేటువంటి సమయం. ఆ సమయంలో రాయబడిన కీర్తన 147వ కీర్తన. అందుకని మనము ఏ కీర్తన చదివినా కానీ దాని యొక్క నేపథ్యం, అది ఎందుకు రాయబడింది అన్న విషయాలు తెలుసుకోవాలి. మరి చాలా చక్కని కీర్తన. ఈ కీర్తన గురించి మన ఒంగోలులో హెబ్రోను సావాసం సంబంధించినటువంటి పాస్టర్ గారు ఒక పాట దీని గురించి రాయటం జరిగింది. మనము కూడా మన క్రైస్తవ సునాద గీతంలో కూడా ఈ పాట ఉంటుంది. మన సునీలన్న మరి ప్రభు చిత్తమైతే తర్వాత పాడతాడు, అది మనోహరము అని ఉంటుంది కదా, యేసు దేవునికి స్తోత్రము చెల్లించుట. మరి ఈ పాట చాలా విలువైనది. ఈ పాటలో ఉన్నటువంటి మాటలు కొన్నింటిని మనం చూద్దాం. మొదటిగా చూద్దాం, యెహోవాయే అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఏంటని చెప్పండి. ఒప్పిదము అంటే తిరగద్దు. ఒప్పిదము అంటే ఒప్పుకోవటం. ఏంటి చెప్పండి. ఒప్పిదం అంటే ఏంటి? ఒప్పుకోవటం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. నాకు సహాయం చేయండి, త్వరగా ముగిచ్చేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఏలయనగా నీతి కలిగినట్లు, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏం చేయాలి? ఒప్పుకొనును. అసలు ఒప్పుకొనును అనే పదం చాలా ప్రాముఖ్యమైన పదం. నమ్మకం చూడండి అందరూ. అసలు నిన్న వాక్యం నిజంగా పెళ్ళిళ్ళు అంటే వాక్యాలు వినడానికి, ఆ వాక్యం వినడానికి సందర్భం ఉండదు. గోల రకరకాలుగా ఉండి. కానీ నిన్న 45-50 నిమిషాలు పిన్ డ్రాప్ సైలెన్స్గా వాక్యం మన సంఘంలో వినబడింది. ఎంత సంతోషం వేసిందంటే కదా. ఒప్పుకోవాలి. తప్పు చేస్తే ఎస్ నేను తప్పు చేశాను కదా, నేను ఒప్పుకుంటున్నాను అని ఒకరికొకరు ఒప్పుకోవాలి. ఆ సందర్భంలో వాడే పదే నువ్వు ఒప్పుకుంటున్నావా అంటాం. అవునన్నా నేను ఒప్పుకుంటున్నాను, నా తప్పుని నేను ఒప్పుకుంటున్నాను. ఇది చాలామంది చేయరు. కానీ
మరి నేను జనవరి నెలలోనే వాక్యం చెప్పడానికి వచ్చాను కాబట్టి కొన్ని మరి ఇప్పుడే తీర్మానాలు కూడా కొన్ని తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. తీర్మానాలు అంటే ఆ తీర్మానాలు కదండి, అంటే గత సంవత్సరానికి ఇప్పటికి కూడా మనలో చక్కని ఆ యొక్క మార్పు అనేది కనబడాలి. ఒప్పుకుందాం, ప్రభువా నేను కూడికకి రాలేకపోయాను. అవును తండ్రి, నేను కూడికకి రాలేకపోయాను. పోయిన సంవత్సరం చాలా కూడికలు మిస్ అయిపోయాను, చాలా ప్రభువా అనే ప్రార్థన చేయలేకపోయాను. నా తండ్రి ఈ సంవత్సరం నేను ఒప్పుకుంటున్నాను. అది ఒప్పిదాం, అదే ఒప్పిదాం. నా తండ్రి నన్ను వాడుకో, నీ సన్నిధిలో వాడుకో. నా తండ్రి నీతో ఉండేటట్లుగా నీలాగా నన్ను చెయ్యి ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. ఇందాక ఎంత మంచి మాటలు జాన్ బ్రదర్ ద్వారా. కట్టడం శాసనం, మారని శాసనం, మరణ శాసనం కదా. శాసనం మార్చడానికి, ఆయన మార్చడానికి ఒప్పుకోడు. ఆయన సొంత కుమారుడిగా ఈ లోకానికి పంపించాడా. ఆయన మాట తప్పని వాడు అనుంది బైబిల్లో. మాట తప్పడు, అది ఒప్పిదం, ఒప్పుకోవాలి. ఏమని ఉంది ఇక్కడ మన సందర్భం? నోటితో ఒప్పుకోవాలి. అయ్యో పోయిన సంవత్సరం అంతా నేను దేవుని సన్నిధికి వచ్చాను, ఏమి నాకు ఒప్పిదాలు లేవు. వస్తున్నావు పోతున్నావు, వస్తున్నావు పోతున్నావు, వస్తున్నావు పోతున్నావు. నోటితో ఒప్పుకున్నావా ఓ విశ్వాసి? మనకు కూడా అయ్యో ప్రభువా నా మాటలు బాగలేదయ్యా, నా చేష్టలు బాగలేదయ్యా, నా తలంపులు బాగలేదయ్యా. నా తండ్రి నేను ఏం మాట్లాడుతున్నాను? నేను ఒక విశ్వాసిని, ఆరాధన చేసేవాడిని, దేవుని సన్నిధిలో ఉండేవాడిని. నా ప్రభువా నా జీవితం బాగోలేదు. ఒప్పుకుందాం, ఒప్పుకుందాం, ఒప్పుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. అవును తండ్రి, నిజంగా మనిషిని కాదయ్యా, ఒప్పుకుందాం. ఎలా రక్షించుకున్నావో అలా జీవించలేకపోతున్నాను తండ్రి, నన్ను కట్టు ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను తండ్రి. ఏం చేయాలి? నోటితో ఒప్పుకొనుము, ఆ మాట పట్టుకుందాం. నోటితో ఏం చేయాలి? ఒప్పుకుందాం. మన జీవన శైలిని ఒప్పుకుందాం, మన జీవించే విధానాన్ని దేవుని సన్నిధితో ఒప్పుకుందాం. ముందుకెళ్తున్నా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:11. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును. నా కోసం అందరూ చెప్పండి ఈ మాట. యేసు క్రీస్తు ప్రభువు. చెప్పండి. నువ్వు నిజంగా ప్రభువా? చెప్పండి. నువ్వు నిజంగా ప్రభువా? మేము ఒప్పుకుంటున్నాం. ఒప్పుకోవాలంతే. బోధకుడా అని పిలిచండి. నిన్న కూడికి వస్తే తెలుస్తుంది. నిన్న కూడికలో మాట్లాడు బోధకుడా అంటారు. ఏమంటారు? గలిలీ సముద్రంలో దేవుళ్ళే ఉన్న వాళ్ళు ఏమనాలి? బోధకుడా అంటున్నారు. అనొచ్చా? ఆయన ఎవరు? ప్రభువు. ఇక్కడ ఏమనుంది ఇక్కడ? యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. ఆ మాట పట్టుకుందాం. భూమి మీద ఉన్న వారిలో తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. యేసు క్రీస్తు ప్రభువు అనాలి. ఎప్పుడు? యేసు క్రీస్తు ప్రభువు నామమున వేడుకుంటున్నాం తండ్రి అనాలి. ఎందుకంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడింది. ముందుకెళ్తున్నాను. హెబ్రీలు రాసిన పత్రిక 10:34. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం చదువుకున్నాం. ఏలయనగా స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. సంతోషంగా ఒప్పుకో. నీ ఉద్యోగ సమయాన్ని దేవునికి ఇవ్వడానికి సంతోషముగా ఒప్పుకో. నీ అనారోగ్య సమయం, నీ అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా దేవునితో గడపడానికి సంతోషముగా ఒప్పుకో. మీ అననుకూల సమయాన్ని దేవుడికి ఇవ్వడానికి సంతోషముగా ఒప్పుకోను. ఆస్తి అంటే ఆస్తి ఇవ్వాలి అనే స్టేజ్లో ఎవరు లేరు ఇక్కడ. ఓపెన్గా మాట్లాడుకుందాం. దైవజనుడు
ప్రభు మరి యెషయా గారు ఈ స్థలం దేవునికి ఇచ్చాడు. మిలిటరీలో ఉన్న ఆయన పేరేంది, దేవదాస్ గారు, ఇద్దరు కలిసి పరిచర్య చేశారు. ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఆ స్థాయి ఇంకా నువ్వు ప్రభువా, నాకెవరూ లేరు అనే స్థాయిలో అనమాట. దీని నుంచి ఏం పట్టుకుందామంటే దేవునికి ఒప్పుకుందాం, ప్రభువా ఇదిగో నాకు పలానా పనుంది, ఆ పనికిద్దామా, ఈ సంవత్సరం దేవుని కూడికకిద్దామా, దేవుని సహవాసానికి ఇద్దామా, అది పట్టుకోవాలా. ప్రభువా నా సమయం, నా తండ్రి నా కుటుంబ సమయం, నా ప్రభువా నా తండ్రి నా యొక్క వ్యక్తిగత సమయం నీకు ఇవ్వాలని నేను ఒప్పుకుంటున్నాను దేవా. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఆ మాట చెప్పి. అది ఒప్పుకుందామా ప్రియ సంగమా? ఈ సంవత్సరం దేవునికి మనం సమయం ఇవ్వడానికి ఒప్పుకుందాం. కాబట్టి మళ్ళీ నా పాయింట్కి వద్దాం. 147వ కీర్తన, 147వ కీర్తనలో మొదటి పాయింట్ చూసారా, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పుకుందాం. తర్వాత యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. యెరూషలేమును కట్టింది ఎవరండి? ఇప్పుడు చరిత్ర చదివాం కదా, చెప్పుకున్నాం కదా, ఎక్కడి నుంచి యెషయా కానించి మొదలుపెట్టాం, నెహెమ్యా దాకా వచ్చి చెప్పుకున్నాం కదా. ఇశ్రాయేల్ ప్రజలు మాట వినలేరు, అవే గుణాలు ఉన్నాయి మనకు కూడా. పళ్ళ సందులలో మాంసం ఉండగానే సహోదరుని దూషిస్తామా లేదా? ఎస్, ఇవంతా పాప నియమమునకు జీవితాంతము కట్టుబడి ఉండాల్సిందే. రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చేంత వరకు ఈ తప్పులు తప్పవు. పాపాన్ని వాక్యము చేత మనము అనగగొట్టాలంతే, తప్పదు. మోషే ప్రతిష్ఠింపబడిన తర్వాత నోటితో పాపం చేశాడు, మోషేని తీసుకోలేదా? కాబట్టి ప్రియులారా, పాప నియమము జీవితాంతం ఉంటుంది. మీరు టీవీలో చూస్తున్నారేమో, ఈరోజు నువ్వు పాపము చేయవు, ఇక నుంచి చేయమన్నారంటే అబద్ధికుడు అంతే. పాప నియమం జీవితాంతం ఉంటుంది. పాపాన్ని అనగగొట్టుకోవాల్సిందే. ఎందుకంటే మనం పాపములో పుట్టాం. సంపూర్ణులగు వరకు అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, కట్టువాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:4. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఈ ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు, నా ముఖమే చూడండి, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇల్లు గురించి మాట్లాడలేదమ్మా. నీ హృదయాన్ని దేవుడు అందంగా కట్టాడు, విశ్వాసంతో కట్టాడు. నమ్మకంతో కడితే హృదయం అనే ఇల్లు కూలిపోయింది. అందుకే కోడికలకు రాలేకపోతున్నాం, అందుకే నియామక కోడికలకు రాలేకపోతున్నాం, ప్రతి సహవాసానికి రాలేకపోతున్నాం. నీ కూలిపోయిన హృదయం అనేటువంటి ఆలయమును కట్టుకుందాం. కట్టుకునే సమయం ఇది. కట్టుకుందాం ప్రియుడా, సహోదరుడా, సహోదరి. లేదు అనుకుంటున్నావా? నవ్వకూడదు. కట్టుకుందాం. యెరూషలేమును కట్టువాడు ఆయనే. నీ హృదయం అనే ఆలయము. ఆ హృదయములో రకరకాల శోధనలు, వేదనలు, ఆయనకి ఇష్టపడినవి ఎన్నో ఉంటే పరిశుద్ధాత్మదేవుడు బాధపడుతున్నాడు. అయ్యో నిన్ను కొన్నాను, అయ్యో నిన్ను నా రక్తంతో కొనుక్కుంటే నీ హృదయములో నన్ను ప్రతిష్ఠించడం మానేశావు. గేహజీతో అంటాడు ఎలీషా, నా మనస్సు నీతో రాలేదా? ఏమంటాడు? నా మనస్సు నీతో రాలేదా? అయ్యో, ఎలీషా పక్కనే గేహజీ శిష్యుడిగా కొన్ని సంవత్సరములు ఉండి కూడా
ఎలీషా గురించి నేర్చుకోలేకపోయాడు. నయమాను వెళ్తుంటే పరిగెత్తుకొని అయ్యో ఇహలోక ఐహిక ఆచారాల కోసం పరిగెత్తిన గేహజీ ఆ హృదయము నీ హృదయముతో రాలేదా? గత సంవత్సరంలో పరిగెత్తాం. కట్టుకుందాం సహోదరుడా, సహోదరి, కట్టుకుందాం, ఒప్పుకుందాం, కట్టుకుందాం. ఎందుకంటే కట్టువాడు ఆయనే, సమస్తమును కట్టువాడు ఆయనే. ముందుకెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయము ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అందరూ బైబిల్స్ ఉన్న వాళ్ళు తీయాలండి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి కోల్పోయింది. ఆత్మ సంబంధమైన మందిరము ప్రాకారము పడిపోయింది. చివర కూర్చున్న సహోదరి, నన్ను చూడకుండా పక్కన కూర్చున్న సహోదరుడా, వినుము దేవుని మాటలు ఇవి. ఆత్మ సంబంధమైన మందిరము యొక్క ప్రాకారము కూలిపోయిందేమో. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ టెన్స్. కట్టుకోవాలి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కూల్చడానికి అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. కుటుంబ ప్రార్థనలు ఉండాలి ఇంట్లో. ఎంత అదృష్టం మేదరమెట్ల సంఘం ప్రతిరోజు కూడికుంటుంది. అయ్యో కూడికకి మాత్రం జాను ఫొటోస్ పెట్టినప్పుడు 10 మంది, 15 మంది, 20 మంది. దేవుడు చక్కని సాయంకాలం ఇచ్చాడు సంఘానికి. సాయంకాల కాలమున దేవునితో గడపడానికి మన సంఘానికి ఇచ్చేంత ఆధిక్యత ఎక్కడా ఇవ్వలేదు. ఏడుస్తాను నేను, అయ్యో ఈరోజు ఏం ప్రార్థన లేదే. అక్కడైతే అయ్యో నేనేం ప్రార్థన లేదే. దేవునికి ప్రార్థన లేకపోతే, దేవుని సహవాసం లేకపోతే, అమ్మ నమ్మకం చూడండి, దేవుని సహవాసం లేకపోతే పాపమునకు దగ్గర అవుతాం. దేనికి దగ్గర అవుతాం? పాపము దగ్గర అవుతాం. దేవుని సహవాసం ఉంటే పాపమును క్రమంగా, ఆ పాప నియమమునకు లోబడకుండా ఉంటాం. ఆత్మ సంబంధమైన మందిరం ఏమైంది? స్థిరంగా ఉందా? సంఘానికి ప్రశ్న. స్థిరంగా ఉంటే ఒకవేళ పడిపోతుంది, కట్టుకుందాం. యేసయ్య ప్రభు, యేసుక్రీస్తు ప్రభు నామంలో నువ్వు కట్టు తండ్రి. నా ఆత్మ సంబంధమైన మందిరం బాగలేదయ్యా, నా హృదయం అనే ఆత్మ సంబంధమైన మందిరం బాగోలేదు తండ్రి, నువ్వు కట్టువాడు నీవే. యెరూషలేమును కట్టువాడు ఆయనే. ముందుకెళ్దాం. యోధా రాసిన పత్రిక, యోధా పత్రిక ఒక్కటే ఉంటుంది, 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు, ఆ మాట పట్టుకున్నాం, మిమ్మును మీరు. అందరూ మళ్ళీ చూడండి ఒకసారి. మనమే కట్టుకోవాలి. అంటే దేవుడైన యెహోవా దేవదూతలను పంపించి యెరూషలేమును కట్టాడా? ప్రశ్న వేస్తున్న సంఘానికి. దేవుడైన యెహోవా దేవదూతలను పిలిపించి యెరూషలేమును కట్టాడా? కట్టలా. దానియేలు ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? చెరలో ఉన్నంతకాలం ఏం చేశాడమ్మా దానియేలు? అయ్యా నమ్మకం చూడండి, మాది దేశం కాదు, మేము వెళ్ళిపోవాలా, మేము ఇశ్రాయేలు ప్రజలకు యెరూషలేము వెళ్ళిపోవాలి తండ్రి, మమ్మల్ని పంపించు అని 70 సంవత్సరాలు దానియేలు ప్రార్థన చేశాడు. మాది దేశం కాదయ్యా,
ఎక్కటం, గోడెక్కటం, యెరూషలేము తట్టు కిటికీ తీయటం, ప్రార్థన చేయటం, మోకాళ్ళుండి ప్రార్థన చేశాడు. శోధనలు రాలేదు దానియేలుకి. అగ్నిగుండం శోధన కాదా? సింహము గుహ శోధన కాదా? జయించాడు దానియేలు. ఏమన్నాడు పేతురుతోటి? యెహోవా తండ్రి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. మన దానియేలుని కూడా ఏమన్నాడు? బహుప్రియుడవు, బహుప్రియుడవు. అమ్మ, ఏడుపు వచ్చేసింది. దానియేలు వంటి వారు మనం కూడా మనుషులమే, మనకి కూడా ఇస్తాడమ్మా. నేను కూడా ప్రభువా నీకు ప్రియుడు అవ్వడానికి ఇష్టంగా ఉంది నాకు. అయ్యా నన్ను కట్టు ప్రభువా, నా జీవితం బాగోలేదయ్యా, నన్ను కట్టేయి ప్రభువా, నేను ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను కట్టు, నన్ను కట్టు. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరే కట్టుకొనుచు. మనమే కట్టుకోవాలి, ఎవరో కట్టరు. అయితే దేవుణ్ణి అడగాలి. అది మిమ్మల్ని మీరే కట్టుకొనుచు. ముందుకెళ్దాం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. మన అంశం కట్టుకొనుచు కదా. ఎస్, కట్టుకోవాలి. ప్రార్థన దేవుణ్ణి అడిగితే కడతాడు, కట్టడానికి సహాయం చేస్తాడు. ఏం చేస్తాడు? కట్టడానికి సహాయం చేస్తాడు. ఇంకా ముందుకెళ్దాం. కాబట్టి ప్రియులారా, మనము దేవుని చేత కట్టబడాలి. రోమిలికి రాసిన పత్రిక 15:20, ఇది ప్రాముఖ్యమైన మాట. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 15:20. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము. పట్టుకోండి ఈ మాట. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ క్రైస్తవ ప్రార్థనా మందిరంలో సహోదరుడుగా ఉంటూ, సహోదరిగా ఉంటూ వేరే కూడికలకు వెళ్తే అది వేరొక పునాది. ఎన్ని సంవత్సరాలు వెళ్ళావో? 2024 సంవత్సరంలో నీ స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళావు. ముందు నేను వెళ్ళటం మొదలుపెట్టాను బయటికి. 2022లో నేను బయటికి వెళ్ళాను. ఇప్పుడు జాన్ బయటికి వెళ్ళాడు. ఏం చేసుకున్నాం? నాకు అదే జస్వంత్ అన్న ఫోన్ చేశాడు, చిరంజీవి గారికి. సంఘం ముందు, సంఘం తర్వాత ఉద్యోగం. చాగల్లు సంఘం బాగుంటుంది అయ్యా, అక్కడికి వెళ్ళాను. అక్కడ సంఘం పేరేంటయ్యా ఢిల్లీలో? ఎబినేజర్ సంఘం. ఎక్కడికి వెళ్ళినా ఏం చూసుకోవాలి? సంఘం. సునీల్ అన్న ఎక్కడ ఉంటాడో, లేకపోతే టంగుటూరు క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ. ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చూసుకోవాలి? మన సంఘం చూసుకోవాలి. మరొక పునాది మీద కట్టకుండు నిమిత్తము సంఘములో దేవుడు వాక్యము చేత మరి ఎదిగితే దాని నుంచి బయటికి మనము వెళ్ళకూడదు. కాబట్టి నేను ముగిస్తున్నా. మొదటగా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. రెండోది కట్టుకోవాలి. ముందుకెళ్దాం. 147వ కీర్తన. చెదరిన ఇశ్రాయేలీలను పోగు చేయువాడు. పోగు చేయటం అంటే ఏంది? అమ్మ ముగిచ్చేస్తున్నా. పోగు చేయటం అంటే ఏంది? కలపటం. అని అందరిని ఏం చేస్తున్నాడు? పోగు చేస్తున్నాడు. మీకా గ్రంథం 2:12. మీకా 2:12. మీరే సహాయం చేయాలి నాకు. మీకా 2:12. మీకా 2:12. మీకా 2:12. యాకోబు సంతతి మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? పోగు చేస్తున్నాడు. ఒక మాట అంటే సహోదరుడు ఇంటికాడుండి రాకపోతే ఎట్లా? సహోదరులకి ఆ మాత్రం కూడా స్వేచ్ఛ లేదా? గత సంవత్సరంలో సహోదరి ఏమన్నా ఒక మాట అనిందా? గత సంవత్సరంలో సహోదరుడు యొక్క మాట ఏమని అన్నాడా? అలిగి ఇంటి దగ్గర కూర్చుంటామా? అలా ఉండకూడదు. సంఘానికి రావాలి. ఆయన పోగు చేయువాడు. పోగు చేస్తే మందగా కూర్చబడతాం. ఆ మందలో మనము ఉండాలి. చిన్న మంద, భయపడకుము.
పోగు చేసేవాడు. మనము కూడా సంఘమును పోగు చేసే వారిగా మనము ఉండాలి. ఎంతమందిని మనం ఇక్కడ తీసుకొచ్చాం? ప్రభువా 2025 సంవత్సరంలో 24లో నేను ఎవరిని త్యాగలేదు, నేను ఎవరిని పోగు చేయలేదయ్యా. కానీ నా తండ్రి, నేను కూడా కొంతమందినన్నా నన్ను వాడుకో తండ్రి, ఆ పోగు చేయట్లో నన్ను కూడా వాడుకో తండ్రి ప్రభువా అని ప్రార్థన చేయాలి. చెదరిన ఇశ్రాయేలీయులను, చెదరిన సంఘపు వారిని పోగు చేయువాడు ఆయనే. మనం ఏం చేయాలి? ఎంతమంది ఇంకా మందిరానికి రావట్లేదు? నాకు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కొంతమంది కనపడట్లేదు. ఎందుకు రాలేకపోతున్నారు? బాధ్యత మనకు ఉండాలి. బాధ్యత ఖచ్చితంగా ఉండాలి. ఒక స్థానిక సంఘ సహోదరులుగా కొంతమంది ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు రాలేదో చూసుకోవాలా. వచ్చి ఆదివారం లోపే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. అమ్మా ఎందుకు రాలేకపోయావు, అయ్యా ఎందుకు రాలేకపోయావు? ఖచ్చితంగా ఆ పోగు చేసే క్రమంలో వారిని, చెదరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు ఆయనే. మనము కూడా మన సంఘములో చెదిరిపోయి ఉన్నారేమో, వారిని పోగు చేయాలా. ఒకవేళ వేరొక ఊరిలో ఉంటే మన సంఘములకు వెళ్తున్నాడో లేదో వాకబు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే, ఖచ్చితంగా మనదే. నేను ఒక రాజమండ్రిలో ఉన్న నా యొక్క కుశల సమాచారం కనుక్కోవాల్సిన బాధ్యత మీదే. నేను మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. చాగలు సంఘం మేదరమెట్లని పేరు పెట్టి సంఘం ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ప్రకటన రాసిస్తాను కాబట్టి. ప్రియులారా, పోగు చేయువాడు ఆయనే. ఇంకా ముందుకెళ్దాం. తర్వాత టైం లేదు కాబట్టి, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు. హాస్పిటల్కి ఏమైనా డబ్బులు పెట్టావా? పోయిన సంవత్సరం 35 lakhs పెట్టింది మా మేడం తను బతకడానికి. బాగా సౌండ్ పార్టీ. మా స్కూల్లో టీచర్ చనిపోయింది. ఆ బడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఇప్పుడు. అంటే భయం అంటే ఆ మేడం గుర్తొస్తూ ఉంటుంది. టీఎల్ఎం, ఆమె తయారు చేసిన టీఎల్ఎం, ఆమె కూర్చున్న కుర్చీ, ఆమె రైటింగ్స్ అన్ని జ్ఞాపకం వస్తూ ఉంటాయి. పుపుస ధమనిలో ఆక్సిజన్ అందదు. పుపుస ఊపిరితిత్తుల నుండి గుండెకి వెళ్ళేటువంటి రక్తనాళంలో ఆక్సిజన్ వెళ్ళదు మేడంకి. బడికి వచ్చి ఆక్సిజన్ పెట్టుకుంటుంది. కానీ 9వ తారీఖు సాయంత్రం 4:30కి చనిపోయింది. దేవుడంటే ఇష్టమే, నమ్ముకుందో లేదో నాకు తెలియదు. ప్రియులారా, గుండె ఎంత సొమ్ము హాస్పిటల్ పాలైందో పోయిన సంవత్సరం జ్ఞాపకం చేసుకో. గుండె చెదరిన వారిని బాగు చేయవాడు అని. 2వ రాజుల గ్రంథం 25, కరెక్ట్గా 5 నిమిషాలు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. 20వ ఒక రాజు గురించి ఉంటుంది. 20వ అధ్యాయము 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, నేను నిన్ను బాగు చేసేదను. అమ్మా, దేవుడు బాగు చేసేవాడు. అయ్యా, దేవుడు బాగు చేసేవాడు. షుగర్ ఎక్కువగా ఉంటుందా? కంట్రోల్ చేస్తాడంతే. లేకపోతే నీకు లోపల అనేకమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయా? దేవుడు బాగు చేస్తాడు. దేవునికి నువ్వు కన్నీళ్లు విడిచుట చూచితిని అంటున్నాడు హిజ్కియాతోటి. కన్నీళ్లతో ప్రార్థన చేయి. కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. ఆ ప్రార్థన విరిగి నలిగిన మనసుతో చేయాలి. విరిగి నలిగిన మనసుతో. ఎక్కడైనా పౌలు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక నుంచి చివరి వరకు తన సొంత లాభం కోసం చేసిన ప్రార్థన ఒక్కటి చూపించండి నాకు.
నేను ప్రేమతో ఎక్కడ చూసినా మిమ్మల్ని ప్రేమతో మీ యెడల నేను దేవునికి విజ్ఞాపన చేస్తున్నాను. మీ ప్రేమ కోసం నేను పాటుపడుతున్నాడు. మాలో ఎఫ్రా ఉన్నాడు, అతను పోరాడుతున్నాడు. అదిగో ఫిలోమోను కోసం, ఇదిగో ఫిలోమోన్తో అంటాడు, ఇదిగో ఇది మునుపు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు ప్రయోజకుడని ఒనేసిమును చేర్చడానికి పౌలు ఎంత కష్టపడ్డాడు. ఎక్కడైనా నా కుటుంబం బాగుండాలి, నేను సంఘాలు కట్టాలి, అన్ని అభివృద్ధి చెందాలి, అటువంటి ప్రార్థన పౌలు ఎప్పుడైనా చేశాడా? చేయలా. పౌలు చేసిన పరిచర్య, ప్రార్థన పరిచర్య నేర్చుకోవాలి. ఎందుకంటే బాగు చేయువాడు ఆయనే, బాగు చేసేవాడు ఆయన. విషసర్పం కరిస్తే కూడా పౌలుకేమీ కాలేదు. ప్రియులారా, ఎందుకంటే ప్రార్థన మన కోసం వద్దు, సంఘం కోసం చేద్దాం. తర్వాత ఇర్మియా 3:22 చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. ఇర్మియా 3:22 ఇర్మియా గ్రంథం 3:22 భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును. అబ్బా ఇది మనకేసమేనండి ఈ మాట. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. 2024 అంతా భ్రష్టత్వమే, అవిశ్వాసం. ఏమోనన్నా నాకేం జరుగుద్దో, దేవుడు ఏమి ఆలకిస్తాడో, దేవుడు ఈ మాటలు వినండి, ఈ మాటలు పట్టుకోండి. దేవుడు ఏమి చేస్తాడో, దేవుడు చేయిస్తే ఎంత, చేయకపోతే ఎంత, ఆయనే మాకు దేవుడను. షడ్రకు మిషకు అబెద్నెగో ఏమన్నారు? యెహోవా మమ్మల్ని రక్షింపకపోయినను ఆయనే మా దేవుడు. ఈ సంవత్సరం ఏం తెలుసా? ప్రభువా నువ్వు మా కుటుంబంలో ఇలా చెప్పండి, నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసినా చేయకపోయినా నువ్వు మా దేవుడు అనండి. ఖచ్చితంగా ఆయన కూడా ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యకరమైన దేవుడు మన యెడల ఆశ్చర్యపోయేటట్లు మనం జీవించాలి. ఏంది వర్మ నీకు బుద్ధి లేదా? 22 సంవత్సరాల సర్వీసు ప్రకాశం జిల్లాలో వదిలిపెట్టి చాగలు ఎట్టొచ్చావయ్యా? నా చేతుల్లో ఏమైనా ఉందా? నా చేతుల్లో ఏమైనా ఉందా? ఐ మిస్డ్ ప్రమోషన్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. అయితే ఏంటి ఎగతాళి చేస్తారు? అమూల్యమైన వెలకట్టలేని దైవవాక్యాన్ని సంఘాల్లో దేవుడికి వాడుకుంటున్నాడు, చాలదా? కొంతమంది నన్ను అక్కడ ఎగతాళి చేస్తారు, ప్రకాశం జిల్లాలో ఎగతాళి చేస్తారు. అవసరం లేదు, హై స్కూల్ అవసరం లేదు, చిన్న ఉద్యోగం చాలు. ఆయన చిత్తం ఏదైతే, ఆయన ఒకటే గుర్తుపెట్టుకున్నామ్మా, ఆయన మనకి ఇవ్వలేదు అంటే అది ఇస్తే అది ఇచ్చే పని అయితే దాంట్లో మనకి అపాయం ఉందని. నేను గేరు బండి నడపడం రాదంటే ఆ గేరు బండి వలన నాకు అపాయం ఉందేమో. నేను కైనెటిక్ హోండా మాత్రమే నడపగలను, కారు నడపగలను. గేరు బండి అంటే భయం. ఎందుకని? దేవుడు దేవుడి ఇష్టం అంతే. దానివల్ల అపాయం ఉందేమో, ఏమో. అర్థమైందో? మనకి ఇవ్వలేదు అంటే దానివలన ఉందేమో. నీ చిత్తం ప్రభు, నీకు ఇష్టమైతే ఇవ్వు. బాగు చేయువాడు ఆయనే, సమస్తమును బాగు చేయువాడు ఆయనే. కన్నీటి విడుచుట నేను అవిశ్వాసులు భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును బాగు చేసేదను. ఇర్మియా గ్రంథం 3:20. అవిశ్వాసం. మీరు ఇక్కడి నుంచి ఈ మాటలు చెప్పండి. చేయను అనకూడదు, కుదరదు అనకూడదు, కాదు అనకూడదు, నా వల్ల కాదు అనకూడదు. ప్రభువా నువ్వు ఉన్నావు చాలు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా పాడుకుంటాం. దేవుడు ఉన్నాడు, నష్టం జరిగింది జరగనియండి, దేవుడు ఉంటే చాలు. ఒక్క భక్తుడన్నా ఏమి కష్టాలు లేకుండా జీవించాడా బైబిల్లో? ఒక్క భక్తుడు చూపించండి. ఈ సంవత్సరం శ్రమలు ఉండవు, అబద్ధం. శ్రమల గుండా వెళ్తాం అంతే. రాని శ్రమల్ని జయిద్దాం యేసు క్రీస్తు ప్రభు నామంలో. ఒక్క భక్తుని చూపించండి శ్రమలు లేని భక్తుడు.
అంటే ఇవన్నీ దేనికోసం రాయబడ్డాయి? అవునా కదా? ఈ విధంగా మనకు కూడా ఉంటాయి. ఖచ్చితంగా దేవుని నామములో ఉండి, యేసుక్రీస్తు ప్రభువు నామంలో ఉండి దాన్ని మనం ఏం చేయాలి? ఎందుకంటే ఆయనకున్న కోరిక ఒకటేనమ్మా, ఆయన తనను తాను మహిమపరచుకోవాలనుకుంటాడు. రాత్రి చెప్పాను, యేసుక్రీస్తు ఉన్న పెళ్లిలోనే ద్రాక్షారసం అయిపోయింది. అసలు పెళ్ళి ఎట్టు జరగాలి? ద్రాక్షారసం మిగలాలి. అక్కడ ఏం జరిగింది? ఆయన తన్ను తాను మహిమపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ఉన్న దోణిలో తుఫాను వచ్చింది. ఏం జరిగింది? తుఫానులను పుట్టించువాడు ఆయనే అనుంది కీర్తనలో. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు యేసయ్య. ఈత బాగా వచ్చినటువంటి శిష్యులు ఏమన్నారు? మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ప్రియులారా, రాత్రి రాలేదు మీరు. తుఫాన్లు ఉంటాయి. ఎందుకంటే ఆ తుఫాను జయించడానికి దేవుడు మనకి శక్తినిస్తాడు. బాధలు తుఫాన్లతో సమానం, సునామీలతో సమానం. వాటిని జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. బాగు చేయువాడు ఆయన. చివరి వాక్యం ఓషియా 6:1. ఓషియా గ్రంథం 6వ అధ్యాయం. చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. అమ్మా, చివర కూర్చున్న సహోదరి, పక్కన కూర్చున్న సహోదరుడా, నీకు చదువు వస్తే ఈ ఓషియా గ్రంథం తీయాలి. పేజీ నంబర్ 747, 6వ అధ్యాయం 1వ వచనం. 2 నిమిషాలు ధ్యానం, ముగిచ్చేస్తున్నా. మనము యెహోవా యొద్దకు మరులుదాము రండి. యేసయ్య యొద్దకు మరులుదామా లేదా? చెప్పండి మీరే. మరులుదాం. 1. ఆయన మనలను చీల్చివేశాను. చీలిస్తే చీల్చనివ్వండి. ఎందుకు చీల్చాడు? మన అవిధేయత వల్లనే. ఎందుకని? ఇందాకేం చదువుకున్నాం? భ్రష్టులారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును బాగు చేస్తాం. అవిశ్వాసాన్ని బట్టి ఏమైపోయాము? చీల్చివేశాడు. తర్వాత ఆయనే మనలను స్వస్థపరచును. స్వస్థపరిచే దేవుడు. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. తర్వాత ఆయన మనలను కొట్టాడు, ఆర్థికంగా కొట్టాడు. పోయిన సంవత్సరం ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం, శారీరకంగా ఇబ్బంది పడ్డాం. ఆ ఇబ్బందుల్లో ఉండి నమ్మకం చూడండి, ఆ ఇబ్బందుల్లో ఉండి నేను కూడికకు రాలేనన్నా అంటావా? అనకూడదు. ఆ ఇబ్బందుల్లో ఉండి కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. అంతే. అర్థమైందా? డిపార్ట్మెంటల్ టెస్ట్ అంటారు. మాకు ఒక ఇంక్రిమెంట్ వస్తుంది. పుస్తకం ఏమీ ప్రిపేర్ అవ్వాల. కానీ ఇలా చేయగాకండి, నేను చేసినట్టు కంప్యూటర్లో పెట్టాలి ఆన్సర్లో. ఒకటే అన్నా, నాకు ఏమీ రావు. ఇలా నా ముఖం చూడండి. డిఎస్సి రాసేవాళ్ళు కూడా, నాకైతే ఏమీ రావు, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివితేటలు లేవు, వివేచన లేవు. మరి నేను ఒకవేళ గతంలో చదువుకున్న జ్ఞానం కొంచెం ఉంటే ఆ జ్ఞానం అన్నా కొంచెం అన్నా నాకు దయచే ప్రభా అని పెట్టాను. ఆ ఒకటి ఫెయిల్ అయితే మళ్ళీ రాయాలి. అది ఒకరోజు రాసేయి. మొత్తం అన్నీ పాస్ అయ్యాను. ఎవరు పాస్ చేశారు? అర్థమైందా? పాస్ అయిన తర్వాత మాత్రం మా స్కూల్లో వాళ్ళు పార్టీలు అంటారంటే. ఎందుకంటే దేవుడు సమస్తమును చేయువాడంతే. సమస్తం ఆయన చేతుల్లో పెట్టాలి, ఆయనకి ఇవ్వాలి. ఆయన కోరుకునేది అదే. నువ్వు సొంతంగా ఆలోచిస్తున్నావు, నీ సొంత ఆలోచనలు కలిగి ఉన్నావు, నువ్వు సొంతంగా వెళుతున్నావు, నువ్వు సొంతంగా అన్ని నువ్వే సృష్టించుకున్నావు. సమస్యలు ప్రతి ఒక్కటి దేవునికి ఇవ్వాల్సిందే. కాబట్టి ఏంటి, మనం ఇక్కడ ఎక్కడ ఆగాము? ఆయన మనలను కొట్టాడో లేదో మీకు తెలుసు, మనకు తెలుసు. ఆయనే మనలను బాగు చేయను. బాగు చేసేవాడెవరు? ఆయనే. ఇప్పుడు చెప్పండి, ఒప్పుకుందామా? చెప్పండి, తలోపండి. ఒప్పుకుందామా? కట్టుకుందామా? పోగు చేయబడే మందలో ఉందామా? బాగు చేసేవాడు ఆయనే. కాబట్టి ప్రియులారా,
ఇశ్రాయేలీల ప్రజలు ఎక్కెక్కి ఏడ్చారు. ఎజ్రా వాక్యం చెప్తుంటే ఎక్కెక్కి ఏడ్చారు. అప్పుడు ఎజ్రా ఏమన్నాడు? ఇది ఏడ్చే సమయము కాదు, నిజంగా ఇది ఏడ్చే సమయం కాదు, ఇది స్తోత్రాలు చెప్పే సమయము. 2025వ సంవత్సరం చాలామంది చూడలేకపోయారు. ఎంత చక్కగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టి చక్కని వివాహములో నిన్న పాల్గొని స్థానిక సంఘముతో కూడి ఆరాధన చేసి దేవునికి స్తోత్రములు హృదయపూర్వకంగా చెప్పుకునే సమయం ఇది. అందుకే ఎజ్రా ఏమంటాడు? ఇది ఏడ్చే సమయము కాదు, ఇది ఏడ్చే సమయము కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను ముగిస్తున్నాను. 147వ కీర్తన ఒక్కసారి చదివి నేను ముగిచ్చేస్తాను. 147వ కీర్తన 147 అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఎస్, ఇది స్తోత్రం చేసే సమయం అని ఒప్పుకోవాలి. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. నీ హృదయం అన్నటువంటి చెదిరిపోయిన ఆ పడిపోయిన హృదయమును కట్టువాడు ఆయనే. చెదరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. చెదరిన సంఘపు వారు ఎక్కడెక్కడ ఉన్నవారో పోగు చేసే బాధ్యత ఆయనే తీసుకున్నాడు. అయితే మనం ప్రార్థన చేయాలి. తర్వాత గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, బాగు చేసేవాడు కూడా ఆయనే. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు చక్కని దైవ సందేశం విన్నాం. మన తప్పిదములు ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, ప్రభుతో సమాధాన పడాలి, ప్రభులో మనం ఏకమవ్వాలి. దేవుని ప్రేమలో మీరు నిలిచినట్లు మిమ్మల్ని మీరు కాచుకొనుడి అని యూదా రాసిన పత్రికలో ఉంటుంది. దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండాలి. దేవుని ప్రేమ నిలిచి ఉండాలంటే దేవునితో సాన్నిహిత్యం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఈ లోకపు సహవాసము, ఈ లోకపు పరిస్థితులు అన్నీ కూడా అవి దేవునికి విరోధం. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమలో మనము కాచుకొని ఉండవలసిన వారంగా ఉన్నాం. దేవుని ప్రేమలో కాచుకొని ఉండాలంటే మనము ఆయనకు ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా జీవించే వారంగా ఉండాలి. మనం ప్రతిరోజు ఏం చేస్తాం? స్నానం చేస్తాం లేదా? ఎందుకు చేస్తాం? మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం? పరిశుభ్రపరచుకుంటున్నాం. మిమ్మల్ని మీరు కట్టుకొనుడి యూదా రాసిన పత్రికలో. మనల్ని మనము వాక్యము ద్వారా కట్టుకోవాలి ప్రియులారా. వాక్యం ద్వారా విన్నామా? దేవుడు 2 చెవులు ఇచ్చాడంటే ఎందుకు? పిల్లలు నడిచి చెబుతారు, ఇటీనే మనం ఆ బ్యాచ్లో చేరుతున్నామేమో. కాబట్టి మనం విన్న వాక్యాన్ని, ఇప్పుడు బ్రదర్ రాజమండ్రి నుంచి మన మధ్యకు వచ్చి చక్కని వర్తమానం అందించాడు. మన లోపాలు మనకు తెలుసు బాగా, మనలో పాపాలు మనకు తెలుసు బాగా, మన అవిధేయతలు, మన తొందరపాట్లు, మన బలహీనతలు మన ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభు బలహీన మనల్ని బలపరచాలని, భక్తిహీన మనల్ని ఆయన భక్తిపరులు చేయాలని, శత్రువులను మనల్ని స్నేహితులుగా చేసుకోవాలని. చాలామంది స్నేహితులు ఎవరు లేరు నాకు, నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను ఎవరు ఇష్టపడరు, నన్ను అందరూ విమర్శిస్తారు, నన్ను అందరూ వాడుకొని వదిలేస్తారు, త్రోసివేస్తారని బాధపడతా, ఇతరులు చెప్పుకుంటా నిరాశ చెందుతూ ఉంటారు. కానీ మన యొక్క ప్రవర్తన బట్టి శత్రువులను మనల్ని దేవుడు మిత్రులుగా చేసుకున్నాడు. నీకు ఎవరు స్నేహితులు ఉండాలేకపోయినా ఒక గ్యారంటీ ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరు గ్యారంటీ ఫ్రెండ్? ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సహవాసంలో ఉందాం, ఆయన ప్రేమలో ఉందాం. ఏ ప్రేమలో గ్యారంటీ లేకపోయినా వన్ లవ్ ఈజ్ గ్యారంటీ లవ్. ఏ లవ్ అది? దేవుని ప్రేమ. కాబట్టి మనం ప్రభువులో కాచుకొని ఉందాం, దేవుని ప్రేమలో మనం ఉందాం. ఆ విధంగా దేవుడు తన ప్రేమలో మనల్ని కాపాడుగాక. ఇంతవరకు చక్కని దైవ సందేశం అందించినటువంటి సహోదరులు రవివర్మ గారికి స్థానిక సంఘం తరఫున ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఒక చిన్న ప్రకటన నేను ఇందాక మర్చిపోయాను, అది గుర్తు చేస్తాను. మనం పొదిలి సంఘంలో, పొదిలిలో క్రైస్తవ ప్రార్థనా మందిరం పొదిలిలో
ఈ నెల అనగా జనవరి 13వ తారీఖు 14, 15 సోమ మంగళ బుధవారం 3 రోజులు అక్కడ శ్యాంబాబు గారు అన్నగారి యొక్క సంఘములో మీటింగ్స్ ఉన్నవి. అక్కడికి మీటింగ్స్కి వర్తమానికులుగా వాక్యోపదేశకులు ఎస్ ఐజక్ బాబు గారు ఒంగోలు, రత్నాకర్ గారు నెల్లూరు, ఎం ప్రకాష్ రాజు గారు కర్నూలు, పి ఇమ్మానుయేల్ గారు చీరాల, వీరు దైవ సందేశం అందిస్తారు. పాటల సహకారము వి శైలేష్ గారు మేదరమెట్ల. ఇక్కడ జరిగే పరిచర్య కొరకు ప్రార్థించుదాం. అదేవిధముగా మనము కూడా సాధ్యమైన వారు, వీలైన వారు ఆ పరిచర్యలో పాలు పొందడానికి ప్రయత్నం చేద్దాం. శ్యాంబాబు గారు అన్న సంఘం నుంచి మనం బైబిల్స్ కూడా, మన కొత్త నిబంధన బైబిల్స్ కూడా ఎక్కువ అక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటాం. మేమంతా గిడియన్స్ మెంబర్సే, కానీ మాకు ఒంగోలు క్యాంప్ నుంచి కొన్ని బైబిల్స్ వస్తాయి. పొదిలి క్యాంపు, బ్రహ్మయ్య అన్న పొదిలి క్యాంపులో ఉంటే అక్కడి నుంచి ఆయనకి ఎక్కువ బైబిల్స్ తీసుకొస్తారు. గతంలో బ్రహ్మయ్య అన్న కూడా పొదిలి సంఘంలో చాలా సంవత్సరాలు అక్కడ పరిచర్యలో ఉన్నారు. కాబట్టి ఈ మీటింగ్స్ వరకు ఎప్పుడు జనవరి 13, 14, 15 తారీఖు పొదిలి సంఘం జరిగే మీటింగ్స్ వరకు కూడా మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అందరూ తలలో వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, మహోన్నతుడా, మహాదేవ, మీరు ఇచ్చిన గొప్ప రక్షణకే స్తోత్రములు. నీ దాసు నిలబెట్టారు, మీ చక్కని వర్తమానం ద్వారా మాట్లాడారు. మిమ్మల్ని స్తుతించాలని, మిమ్మల్ని కొనియాడాలని ప్రభువా మీకు స్తోత్రములు చెల్లించుట అది ఒప్పిదము అని తెలియపరిచే స్తోత్రాలు ప్రభువా నాయన. మీరు గుండె చెదిరిన వారిని బాగు చేసేవారు ప్రభువా నాయన. గాయపడిన వారిని గాయం కట్టేవారు ప్రభువా. ఆదరణ లేని వారిని ఆదరించేవారు ప్రభువా. ప్రేమ లేని వారిని ప్రేమించేవారు ప్రభువా. ఆయా స్నేహితులు లేని వారికి స్నేహితుడిగా ఉండేవారు ప్రభువా. అయా మీరు నిజమైన నమ్మకమైన స్నేహితుడు, నమ్మకమైన దేవుడు, నమ్మకమైన తండ్రి, మీది నమ్మకమైన ప్రేమ, నమ్మకమైన సహవాసం ప్రభువా. దేవా తండ్రి, అలాంటి మీ యొక్క పరిశుద్ధమైన సహవాసంలో చేరాలంటే పాపులము, అపవిత్రము, బలహీనలము, ఒట్టివారమి, శత్రువులము, మట్టివారి మేము మా పాపాలు మీ పాదాల వద్ద ఒప్పుకొని సరిచేసుకొని క్షమాపణ మీ పాదాల వద్ద క్షమాపణ పొంది మీ పరిశుద్ధతను కడగబడి అయా మీ బిడ్డగా మేము ప్రభా మార్చబట్టుకు సహాయం దయచేయండి. అయా ప్రభా వాక్యం అనే ఉదక స్నానంతో ప్రభా మా ఆత్మకు ప్రభానైనా అయా పరిశుద్ధపరచుకుంటుకు ప్రభా పరిశుద్ధులైన దేవునిలో ఏకమై ప్రభు ప్రేమలో మేము కాచుకుంటుకు నీ సహాయం అందించమని ఇక్కడ చేరవచ్చిన బిడ్డలను వంటి వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, సంఘపరంగాను చిన్న బిడ్డలు, పెద్దలు నాయన ఉన్నారు. కొందరు రాలేకపోయారు ప్రభువా నాయన. అయా వారిని కూడా కృపలో జ్ఞాపకం చేసుకోండి. కొన్ని కుటుంబాలు సంఘములలో ప్రభువా వారు నాయన వారి అవస్థలను బట్టి లేక ఇబ్బందిని బట్టి రాలేకపోయారు. వారిని మన్నించండి, సంఘంలో ఏకం చేయండి. విత్తబడిన వాక్యాన్ని నూరంతలుగా మీరు ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా రవివర్మ గారు ప్రభువా చక్కగా దైవ సందేశం అందించుటకు మీరు వాడుకున్నారు. దాసుని ఇంకను బలపరిచి నీ కొరకు రాబోయే కాలంలో నమ్మకమైన సాక్షిగా మీరు ఉంచుకొని మన చక్కని వాక్యోపదేశకుడు మీరు ఆయన బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. జాన్ యొక్క ప్రయాణం కొరకు, జాన్ ఉద్యోగ విషయం ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి. అయా నూతనంగా జతపరచబడినటువంటి ప్రభువా సాల్మన్ రాజ్, శాలిని ప్రభువా బిడ్డలిద్దరిని ప్రభా నీ యొక్క హస్తము తోడుగా ఉంచి నీ ప్రేమలో, క్రీస్తు ప్రేమలో, క్రీస్తు ఐక్యతలో బిడ్డలను ప్రభా చక్కని సహవాసంలో వారు సాగుటకు నీ కృపను అనుగ్రహించండి నాయన. సాల్మన్ రాజ్ షాల్ వివాహంలో సహకరించిన ఆయా కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు ప్రభా, అయా తండ్రి వివిధమైన వ్యక్తులు వాళ్ళందరికీ కూడా ప్రభా అయా ప్రభా మేము వందనాలు తెలియపరుస్తున్నాం ప్రభా. ప్రత్యేకంగా మీకు హృదయపూర్వకంగా కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా అయా ప్రభా సంఘము పరంగానైనా, కుటుంబ పరంగానైనా మీరు చేసిన మేలును బట్టి మీకు స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అందరి లేచి నిలబడదాం. సునీల్ బ్రదరు ఒక పాట పాడుతుండగా